పిల్లల బరువు బాధ్యతల్ని తండ్రి మోస్తాడు అంటారు. మొన్ననే అన్నారు కదండి ఫాదర్స్ డే నాడు. అందరికీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు పిల్లల టేస్ట్ తగ్గట్టుగా తండ్రి ఏదైనా చేసి పెడితే బాగుంటుంది అనే ఆలోచనతోటి మా వారు చేసినటువంటి ఓ మంచి స్నాక్ ఐటెంని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఈరోజు మార్నింగ్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్ తీసుకొచ్చారు. ఈ ఫ్రూట్ వచ్చేసి ఆవకాడో అంటారండి. ఇంతకుముందు విదేశాల్లో దొరికేది, ఇప్పుడు మనకి మార్ట్లలో కూడా ఈజీగా దొరుకుతున్నాయి. అవకాడో ఫ్రూట్ అనేది మామూలు ఫ్రూట్ కాదండో, ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే ఓ అద్భుతమైన ఔషధం కూడా అనుకోవచ్చండి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇప్పుడు తీసుకున్నటువంటి అవకాడో ఎప్పుడైనా సరే కొంచెం పండుగా ఉన్నప్పుడు మనం యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కాయ కొంచెం గట్టిగా ఉందనుకోండి, అది పండినాక యూస్ చేసుకోవాలి. దీనివల్ల మనం ఎన్నో ప్రయోజనాలు అయితే పొందవచ్చు. ఈ అవకాడో ఫ్రూట్ అనేది మన చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాడో పేస్ట్ని మాయిశ్చరైజర్ లాగా కూడా యూస్ చేయొచ్చండి. ఇంకా ఈ ఫ్రూట్ అనేది మనం డైలీ యూస్ చేయడం వల్ల మన బరువు తగ్గడానికి కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ అవకాడోని చక్కగా కట్ చేసి సగం లోపట ఉన్నటువంటి ఈ గుజ్జును తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. మన స్నాక్ ఐటెంకి స్మాష్ చేస్తేనే చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక మీడియం టమాటా తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాతకి ఒక ఆనియన్ కూడా తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే మనకి ఇంకొంచెం స్పైసీ కావాలంటే మిరియాల పొడి, సాల్ట్ యాడ్ చేసి, ఇంకొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాతకి పుల్లగా ఉండడం కోసం నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్నాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి, ఇంకా గార్లిక్ బ్రెడ్ అని, ఇంకా మల్టీ మిల్లెట్స్ బ్రెడ్ అని అవన్నీ ఉంటాయి కదా. మనం ఏ తీసుకున్నా పర్లేదు. అలా బ్రెడ్ తీసుకొని దాని మీద మనం చేసినటువంటి స్టఫ్ ఉంటుంది కదండి, అది పెట్టాలన్నమాట. మనం ఆలోపు ఒక ప్యాన్ హీట్ చేసుకొని పైన బటర్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాతకి మనం బ్రెడ్ మీద ఇలా స్టఫ్ పెట్టాం కదండి, దానిపైన చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అది పెట్టేసి ఇంకొక బ్రెడ్ పెట్టేసుకొని ఈ ప్యాన్ మీద చక్కగా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ బ్రెడ్ అనేది రెండు వైపులా కూడా కాల్చుకుంటే చాలా చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ చీజ్ అనేది చాలా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఈవినింగ్ అనేది స్నాక్స్ లెక్క చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనం ఓన్లీ బ్రెడ్ తోటే కాకుండా మనం చపాతీస్ చేసినప్పుడు కూడా వాళ్ళకి స్టఫ్ అనేది లోపల పెట్టేసి రోల్ లెక్క చేసిస్తే కూడా తింటారు. ఆవకాడో పెట్టియడం వల్ల ఆవకాడో మన వాటి యొక్క ప్రయోజనాలు చెప్పాను కదా, ఆ ఫ్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదండి, ఆ విధంగా అయినా కూడా మన బాడీలోకి అనేది వెళ్తుంది. ఎవరైనా ఇంతవరకు ఆవకాడో అనేది తినని వాళ్ళు ఉంటే చక్కగా ఎప్పుడైనా మార్ట్లలో దొరుకుతూ ఉంటాయి, తీసుకొచ్చుకోండి. చక్కగా ఎంజాయ్ చేయండి. ఆ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు చెప్పాను కదండి. ఇలా అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని పిల్లలతో పాటు మనం కూడా షేర్ చేస్తే కొత్త రుచిని అనుభవించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఇలాంటి స్లైసెస్ అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటున్నాయి కదండి. చక్కగా ఇలా స్లైస్ యాడ్ చేసుకొని ఇంకా బటర్ యాడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ చీజ్ అనేది ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కదండి. పైన వర్షం పడుతుంది, కింద చూస్తే వాతావరణం చల్లగా ఉంటుంది కదా. ఇలా వేడిగా అప్పుడు సాయంత్రం సమయాన పిల్లలతో పాటు మనం కూడా ఒక టేస్ట్ చేసి ఆ అనుభవాన్ని అనుభవిద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, ఎప్పుడైనా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందా అనేది ఒక్కసారి అయితే కింద కామెంట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు ఈ రెసిపీని చేసి చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, రెసిపీస్, ఇంకా స్నాక్ ఐటమ్స్తో పాటు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.